Hello everyone, I am Dr. Soumya. I am a fertility specialist and laparoscopic surgeon. 5 Fertility Mangalgiri and Vijayawada. ఈ రోజు మనం IVF అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో IVF అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, అలానే ICSI అని కూడా వింటుంటారు. అది ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. యాక్చువల్లీ రెండు కూడాను అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీసే, బట్ మనం పిండాన్ని తయారు చేసే విధానం డిఫరెంట్ అంతే. IVF ఎవరు చేస్తామంటే అన్ని ఫ్యాక్టర్స్ అంటే ట్యూబ్స్, ఓవరీస్, గర్భాశయము, హస్బెండ్ సెమెన్ ఇవన్నీ బాగుండి హార్మోన్స్ బాగున్నా కూడా న్యాచురల్ ఫెయిల్ అయ్యి IUI కూడా ఫెయిల్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ న్యాచురల్ IUI ఫెయిల్ అయితే పిండం ఏర్పడటమో అతుక్కోవటమో జరగట్లేదు. కాబట్టి లోపల మనం దాన్ని చేసి మనమే బేబీని తయారు చేసి లోపల పెడతాం. అదొకటి. ఇంకొకటి డైరెక్ట్గా IVF చేసే పేషెంట్స్ ఎవరంటే ఏజ్ మోర్ దెన్ 35 ఉండి ఎగ్ రిజర్వ్ అంటే ఆడవాళ్ళలో ఎగ్స్ బాగా తగ్గిపోయినప్పుడు మనకి న్యాచురల్ IUI ట్రయల్స్ వేసేంత టైం ఉండదు కాబట్టి ఎగ్స్ లేక డైరెక్ట్గా IVFకి వెళ్తాము. లేదా మగవాళ్ళల్లో కౌంట్ అంటే బేసిక్గా స్పర్మ్ కౌంట్ అనేది 10 మిలియన్ కంటే తక్కువ కౌంట్ ఉంటే గనక మనం మందులు వాడిన ఆ కౌంట్ అనేది ఇంప్రూవ్ అవ్వకపోతే డైరెక్ట్గా IVFకి వెళ్తాము. అలానే స్పర్మ్ యొక్క క్వాలిటీ DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని ఉంటుంది. సో ఈ DFI చేసినప్పుడు ఎప్పుడైతే ఈ DFI మోర్ దెన్ 30% ఉంటుందో న్యాచురల్ ఆర్ IUIలో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువ కాబట్టి మందులతో ఇది గనక ఇంప్రూవ్ అవ్వకపోతే డైరెక్ట్గా IVFకి వెళ్తాము. అలానే ఆడవాళ్ళల్లో ట్యూబ్స్, ఫాలోపియన్ ట్యూబ్స్ అంటే ఫాలోపియన్ ట్యూబ్స్లోనే ఎంబ్రియో ఫామ్ అవుతుంది, అంటే పిండం ఏర్పడుతుంది. ఎప్పుడైతే రకరకాల కారణాల చేత అంటే ప్రీవియస్గా సర్జరీస్ అవటం వల్ల, లేకపోతే ప్రీవియస్గా ఏదైనా TB కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఉండటం వల్ల, ఆర్ వితౌట్ ఎనీ రీజన్ పుట్టుకతోనే 2 ట్యూబ్స్ గనక బ్లాక్ అయిపోతే పిండం ఏర్పడే అవకాశం మన బాడీలో ఉండదు కాబట్టి మనం IVFకి వెళ్తాం. సో డైరెక్ట్గా IVFకి వెళ్ళే కేసెస్ ఏంటంటే ట్యూబల్ బ్లాక్, హస్బెండ్ వెరీ లో స్పర్మ్ కౌంట్, వెరీ లో ఎగ్ కౌంట్ ఉన్న వాళ్ళల్లో మనం డైరెక్ట్గా IVFకి వెళ్తాం. సో యాక్చువల్ IVF ప్రాసెస్ అంటే ఏంటి? సో IUIలో కానీ న్యాచురల్లో కానీ మనం 1 or 2 ఫాలికల్స్ అంటే 1 or 2 ఎగ్స్ డెవలప్ అవడానికి మాత్రమే మందులు ఇస్తాము. IVFలో ఏంటంటే మనమే ఎంబ్రియోస్ ఫామ్ చేస్తాం కాబట్టి గుడ్ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ వస్తే మంచిది కాబట్టి మనం కొంచెం ఎక్కువగా ఇంజెక్షన్స్ ఇచ్చి 2 ఓవరీస్ని 2 అండాశయాన్ని కొంచెం ఎక్కువగా స్టిమ్యులేట్ చేస్తాం. సో అలా స్టిమ్యులేట్ చేయడానికి రెండో రోజు అంటే నెలసరి వచ్చిన రెండో రోజు మా దగ్గరికి రావాల్సి వస్తుంది. సో రెండో రోజున ఒకసారి అమ్మాయి హార్మోన్స్ అన్నీ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుని హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్లో ఉంటే కనుక గొనాడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అంటే FSH ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. చాలా మంది ఇంజెక్షన్స్ పెయిన్ఫుల్ 10 days 12 days ఇంజెక్షన్స్ తీసుకోవాలని భయపడుతుంటారు. ఇంజెక్షన్స్ ఏమి పెయిన్ఫుల్ కాదండి, అవి చాలా పెయిన్లెస్ ఇంజెక్షన్స్. సో ఇవి మనం Day 2 నుంచి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఒక 10 to 12 days డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ అనమాట. కొంతమందికి 10 days సరిపోతుంది, కొంతమందికి డెవలప్మెంట్ కొంచెం ప్రాపర్గా లేకపోతే 12 days ఇవ్వాల్సి వస్తుంది. సో డోసేజెస్ ఎన్ని డేస్ ఇస్తాం అనేది పేషెంట్ బట్టి ఉంటుంది అనమాట. సో 10 to 12 days ఇంజెక్షన్స్ ఓవరీస్ని స్టిమ్యులేట్ చేయడానికి ఇచ్చిన తర్వాత ఒక ట్రిగర్ ఇచ్చి మనం ఎగ్స్ బయటికి తీస్తాం. సో ఎగ్స్ని యాస్పిరేట్ చేస్తాం అనమాట, దాన్ని ఓవం పికప్ అంటాం. సో పికప్ రోజున ఎగ్స్ బయటికి తీస్తాం అనమాట. ఈ ఎగ్స్ని బయటికి తీసి చూసినప్పుడు మనకి వాటి యొక్క క్వాలిటీ అర్థమవుతుంది. అవి ఎట్లా ఉన్నాయి, క్వాలిటీ బాగుందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. అవి మెచ్యూర్గా ఉన్నాయా ఇమ్మెచ్యూర్గా ఉన్నాయా అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ ఎగ్ ఎప్పుడైతే తీసి వాటి క్వాలిటీ చూస్తామో అప్పుడు మనం ఎగ్లోకి స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం అనమాట. సో దాన్ని ICSI అని అంటాం. సో ఎగ్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క ఎగ్కి ఒక్కొక్క స్పర్మ్ సెలెక్ట్ చేసి ఇంజెక్ట్ చేస్తాం. సో ఇది జనరల్గా ఏంటంటే మన బాడీలో జరగాలి, దీన్ని మనం బయట చేస్తున్నాం, దీన్ని ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అని అంటాం. సో అలా ఒక్కొక్క ఎగ్ని ఒక్కొక్క స్పర్మ్తో మనం ఇంజెక్ట్ చేసిన తర్వాత 3 to 5 days ఆర్ 4 to 6 days మనం కల్చర్ చేస్తాం అనమాట. సో ఒకవేళ మనం Day 5 ఎంబ్రియోస్కి వెళ్తే 6 days కల్చర్ చేస్తాము, Day 3 ఎంబ్రియోస్కి వెళ్తే 4 days కల్చర్ చేస్తాం. సో అలా కల్చర్ చేసినప్పుడు ప్రతిరోజు మనం ఎంబ్రియో ఎలా అంటే Day 2 ఒకసారి, తర్వాత Day 3 ఒకసారి, Day 5 ఒకసారి ఎంబ్రియోస్ ఎలా పెరుగుతాయి అనేది చెక్ చేసుకుని ఎంబ్రియో క్వాలిటీని గ్రేడ్ చేస్తాం. సపోజ్ మీకు ఒక 10 eggs వచ్చినాయి అనుకోండి, మనకు ఒక 4 to 5 ఎంబ్రియోస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్ని ఎగ్స్ అన్ని స్పర్మ్స్ క్వాలిటీ బాగోదు, వాటి యొక్క మనం కల్చర్ చేసేటప్పుడు అవి ఎదిగే యొక్క కెపాసిటీ కూడా జెనెటిక్గా ఒక్కొక్కసారి బాగోకపోవచ్చు. సో 10కి 10 ఎంబ్రియోస్ రావాలంటే ఒక్కొక్కసారి రావు, మనకి 50% ఎంబ్రియోస్ వచ్చినా కూడా మంచిదే. సో ఇలా ఫామ్ అయిన ఎంబ్రియోస్ని ఐదర్ మనం అదే సైకిల్లో గర్భసంచి లోపల పెట్టచ్చు, లేదా ఫ్రీజ్ చేసుకుని పక్కన పెట్టుకుంటాం. సో నెక్స్ట్ స్టెప్ ఇన్ IVF ఏంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్, అంటే మనం పిండాన్ని గర్భాశయం లోపల పెట్టడం. ఇది ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయితే నెక్స్ట్ సైకిల్లో మనం గర్భాశయం లోపలి పొరని మళ్ళీ సేమ్ రెండో రోజు నుంచి ప్రిపేర్ చేసుకుని గర్భాశయం లోపలి పొర మంచిగా పెరిగిన తర్వాత మనం ఎంబ్రియోని లోపల పెడతాం. అదే Day 3
ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, డే 5 ఎంబ్రియోస్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మేము చేసేది యూజువల్గా డే 3 ఆర్ డే 5 ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. సో డిపెండింగ్ ఆన్ ద డే మనం లైనింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. సో బేసిక్గా ఐవీఎఫ్లో 2 ప్రొసీజర్స్, ఒకటి ఓవం పికప్, రెండవది ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఇప్పుడు ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో ఇది చాలా ఈజీగా అవుతుంది. ఇది చాలా హెక్టిక్ ప్రాసెస్, దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది ఏమీ భయపడద్దు. సో ఒకవేళ మనకి ఏ విధంగానూ ప్రెగ్నెన్సీ రాకపోతే ఐవీఎఫ్ ఈజ్ ఎ గిఫ్ట్, ఈజ్ అన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీగా ఫీల్ అయ్యి దాన్ని యూజ్ చేసుకుని మీరు ప్రెగ్నెన్సీ రావడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.